108 శక్తిపీఠాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అటువంటి ప్రయాగ వెళ్ళి మాధవుణ్ణి, మాధవేశ్వరుని చూచాను. ఆ పద్మాక్షుణ్ణి, విష్ణువుని సేవించాను. యాదో నాథ సుతాకళత్ర బదరీనారాయణుంగంటి ఈయాదేశం వననేల చూచితి సమస్తాశావకాశం బులం. యాదహ అంటే జలజంతువులు, నీళ్లు. యాదోనాథుడు జలజంతువులకి నీళ్లకి నాథుడు అంటే వరుణదేవుడు, సముద్రుడు. కాబట్టి యాదోనాథుడు అంటే సముద్రుడు. ఆయన యొక్క సుత కూతురెవరు? సముద్రుడి కూతురు లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి భార్యగా కలిగినవాడు అంటే విష్ణువు. యాదోనాథ సుతాకళత్రు లక్ష్మీవల్లభుడైనటువంటి బదరీనారాయణుంగంటి. బదరీనారాయణ దర్శనం చేసుకున్నాను. లక్ష్మీనారాయణుడు ఆయన. లక్ష్మీవల్లభుడైన నారాయణుడు బదరీ అనే క్షేత్రంలోకి వెళ్ళి తన శరీరమును రెండుగా విభజించుకున్నాడు. ఒక భాగం నరుడిగా, ఒక భాగం నారాయణుడిగా అయ్యింది. ఈ ఇద్దరూ కలిసి నరనారాయణులనే పేరుతో బదరీ క్షేత్రంలో తపస్సు చేశారు. ఆ తర్వాత నారాయణునికి వేదవ్యాసాదులు గుడి కట్టారు. ఆ నారాయణుణ్ణి చూశాను, బదరీ నారాయణుణ్ణి. ఇంతెందుకు, ఈ యా దేశం వననేల, ఈ దేశం చూశాను, ఆ దేశం చూశాను, ఈ ఊరు చూశాను, ఆ ఊరు చూశానండం ఎందుకు? చూచితి సమస్త ఆశావకాశంబులన్, నేను అన్నీ చూశాను. ఆశ అంటే దిక్కు, సమస్త ఆశ అన్ని దిక్కుల యొక్క అవకాశం చివరిదాకా వెళ్ళాట. అన్ని దిక్కులు తుదముట్ట చూశాను. మొత్తం దిక్కుల చివరిదాకా దిగంతముల వరకు వెళ్ళిపోయాను. ఇక్కడి నుంచి ఆయన విజృంభించి చెప్పాడండి. కొన్ని సందర్భాల్లో కవులు పద్యాల్లో వర్ణించలేక పద్యం బదులు గద్యం రాస్తారు. అల్లసాని పెద్దనగారు మహానుభావుడు ఒక అద్భుతమైన గద్యం రాశాడు ఈ తీర్థయాత్రల యొక్క వర్ణన. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేల లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువ ఇయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాఢౌకమాన జరదిందు బెంబగళదమృత దుర్దినార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనంబుల కలిప్పుడు వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలసంబగు మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజల శ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురువెంద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున గనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయుగొండగుతూ ప్రవరుండతనికిట్లనియే. ఇది ఆయన రాసిన వచనం. నాకు అనుమానం, చదివినందుకు కొట్టారా ఇక ఆత్మని కొట్టారా? సరే, మొత్తం మీద ఎందుకు కొట్టినా చెప్పచ్చేది ఏంటంటే అంత అద్భుతమైన ఒక గద్యంలో వర్ణన చేశాడు ఆయన. నాయన, నేను చూసిన తీర్థయాత్ర విశేషాలు వర్ణించడం శేషపణికినైనా లెక్కింప శక్యంబే అన్నాడు. ఆదిశేషుడు కూడా, ఆదిశేషుడికి 1000 పడగలు ఉన్నాయి, 2000 నాలుకలు ఉన్నాయి, ఆయన కూడా లెక్కించలేడు అని మొదలుపెట్టి చెప్పాడు. ప్రారంభంలో మొదట ఏమన్నాడో తెలుసా? సూర్య భగవానుడు తూర్పు దిక్కును ఉదయించాడు. దానికి ఉదయ పర్వతము అని పేరు. ఆ ఉదయ పర్వతం దగ్గర సూర్యుడి రథం పైకొచ్చింది. సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలకి పైన చామరములు కట్టారు. మీరు గుళ్ళో చూశారుగా, చామరములను వేస్తారు. ఆ చామరములు వేళ్లాడుతున్నాయి. చామరములు అంటే ఏంటి? చమరీ మృగముల యొక్క వెంట్రుకలు. ఇంతలో ఉదయ పర్వతం మీద ఉన్న చమరీ మృగాలు సూర్యుడి యొక్క రథాన్ని చూశాయి. రథం మీద ఉన్నటువంటి గుర్రాలను చూశాయి. గుర్రాలకి పైన కట్టబడి ఉన్న ఈ చామరములను చూశాయి. చూసి తెల్లబోయి, ఇదేమిటి, మనం ఇక్కడ కదా ఉన్నాం, మన వాళ్ళు ఎవరో పైన ఉన్నట్టున్నారే, మన వాళ్ళ తోకలు వెళ్లాడుతున్నాయి అంటే ఈ చామరం తోకనుకున్నాయి.
చమరీ మృగములు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాయేమో, ఆ పై నుంచి వేళ్లాడేస్తున్నాయేమో తోకలు అనుకుని మన వాళ్ళని చూద్దామనే ఆనందంతో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడికి పోతుంది. అందుకని మన చమరీ మృగములట అని నిక్కి మెడలెత్తి చూడడం మొదలెట్టాట. ప్రేక్షణ అంటే చూడాలనేటటువంటి ఈక్షణ, క్షణ, ఉద్గ్రీవ, చమర సముదయం ఇలా మెడలెత్తి ఆ పైన ఉన్నటువంటి సూర్యభగవానుడి రథానికి ఉన్నటువంటి చామరములను ఆశ్చర్యకరంగా చూస్తున్నాయి. అక్కడికి నేను వెళ్ళి ఓహో ఉదయ పర్వతం అంటే ఇలా ఉంటుందా, ఇక్కడ మెరుపు తీగలుంటాయి, ఇక్కడ చమరీ మృగాలు ఉంటాయి, వీటి తోకల్నే వీటి వెంట్రుకల్నే చామరములుగా వాడతాం, ఇక్కడికి సూర్యుడు మొట్టమొదట వస్తాడు, సూర్యుడు ఉదయించే ప్రదేశం ఇది, అందుకే దీనికి ఉదయాద్రి అని పేరు. ఉదయాద్రినే జపాన్ భాషలో నిప్పాన్ అంటారన్నమాట, సూర్యోదయ ప్రాంతం అనుకుని చూశాను. ఇంకక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి, అవి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు అని ఒకటి చెప్పాడు. రెండోది ఏం చెప్పాడో తెలిసిన, మలయ పర్వతం దగ్గరికి వెళ్ళాట ఆయన. ఈ మలయ పర్వతం ఎటువంటిదో తెలిసిన, శివుడి మెడలో వాసుకి అని ఒక సర్పం ఉన్నది. ఈ వాసుకి 1000 పడగలుంటాయి, ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు. వాసుకి కంఠభూషణం, శివుడికి మెడలో ఆభరణం వాసుకి. ఈయనకి పెళ్ళయింది, భార్యలు 116 ఉన్నారు. పెళ్ళయిన తర్వాత ఒక్కనాడు కూడా భర్త మొహం చూడడానికి కుదరట్లేదట వాళ్ళకి. ఎందుకని ఎప్పుడు చూసినా 24 అవర్స్ డ్యూటీ అయింది. 24 గంటలు ఆ మెడలోనే ఉంటాడాయే పద్మాగర్ గారి తీర్థయాత్రలాగా. దాంతో ఏమవుతుంది, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు ఆయన. మెడలో ఎప్పుడూ శివుడి దగ్గరే ఉండడం వల్ల భార్యలు అయ్యో పెళ్ళయిందన్న పేరే గాని ఒక్కనాడు భర్త ఇంటికి రాడే అని భర్త మీద విరహం పెంచుకున్నారు. ఈ విరహం వల్ల తాపం వచ్చింది, వాడి శరీరం వేడెక్కింది. అసలే పావులట. ఈ విరహతాపం తగ్గాలంటే ఏం చెయ్యాలి అని శివుడిని అడిగాయట. శివుడు అన్నట్ట, ఈ విరహతాపం తగ్గాలంటే ఒకటే మార్గం, భూలోకానికి పండి అక్కడ మలయ పర్వతంలో పర్వతం ఉంది, ఆ మలయ పర్వతం నిండా గంధం చెట్లే, ఆ గంధం చెట్లను చుట్టుకుంటే ఆ చల్లదనంతో మీ విరహ వ్యధంతా ఈ వేడి తగ్గిపోతుంది అన్నట్ట. అందుకని ఈ ఆడపావులన్నీ వచ్చాయట, వచ్చి మలయ పర్వతాన్ని చేరాయట. ఇప్పుడు మలేషియా అంటున్నాం దాన్ని. ఈ మలేషియాకు వచ్చి మలయ పర్వతం దగ్గరకు వచ్చి అక్కడున్న గంధం చెట్లను చుట్టుకున్నాయి. ఈ గంధం చెట్లకి మళ్ళీ ఏలకలు అనే తీగలు ఉన్నాయి, ఏలకలు పూసేటటువంటి తీగలు ఉంటాయి. ఏలకలు ఒక తీగలకు కాస్తాయన్నమాట, అవి లతలు. ఈ ఏలకల తీగలు గంధం చెట్టుకు చుట్టుకున్నాయి. దాన్ని పాములు చుట్టుకోవటం వల్ల అసలేది గంధం చెట్టు, ఆపై ఏలకల యొక్క చల్లదనం, ఈ రెండింటి చల్లదనంతో భర్తకి దూరం అవ్వడం వల్ల వచ్చిన విరహవ్యధ అనేటటువంటి వేడి తగ్గిందిట. ఆ వేడి తగ్గించే మలయంబునంగల చలువకు విలువ అయ్యేది అన్నాడు ఆయన. ఆ మలయ పర్వతం మీద ఉన్న చల్లదనాన్ని ఎవడన్నా విలువ కట్టగలడా? అసలు ఎంత గొప్ప భావన అండి. వేగంగా కాకుండా ఇప్పుడు మెల్లిగా చదివితే మీకు అర్థమవుతుందన్నమాట. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగభోగిని భోగభాగ పరివేష్టిత పటీర వెటపి వాటిక వేలత్ ఏలా లత వలయంబగు మలయంబునం కలుగు చలువకు విలువయ్యేది. ఇంకా హిమాలయ పర్వతం ఉన్నది. ఆ హిమాలయ పర్వతం మీద ఐరావతం వచ్చింది. ఐరావతం తన దంతములతోటి, తెల్లని ఎరుక కదా ఐరావతం, ఆ దంతాలతోటి అక్కడ ఉన్నటువంటి రాళ్లని పటా పటా పొడిచింది. అవి మామూలు రాళ్ళు కావు, మంచి పచ్చని రాళ్ళు, ఎర్రని రాళ్ళు, నవరత్నాలు ఉన్నాయి. ఈ నవరత్నాల్ని ఆ ఏనుగు పొడవడం వల్ల ఏమైందనమాట, ఆ రత్నముల పై ముక్కలు విరిగిపోయాయి. అందులో కొన్ని రత్నములు కెంపులు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రని రత్నాలు విరగడం వల్ల ఏమైంది, అందులోంచి ఎర్రని కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతిని చూచి ఐరావతం యొక్క భార్య, ఐరావతం భార్య పేరు అభ్రమువు. ఆ అభ్రమువు అనే ఏనుగు అమ్మో కొరివి వచ్చింది, ఈ కొరివి మీద పడుతుందేమో అని అగ్నిజ్వాల కింద భావించి ఆ కాంతిని చూచి సంభ్రమంతో కొంచెం దూరంగా పోయిందిట. అలాంటి హిమాలయ పర్వతాల్లో ఉన్న మణుల్ని చూశాను, ఏనుగుల్ని చూశాను, దిగ్గజాల భార్యల్ని చూశాను. మరో చోటకి వెళ్ళాను, అది పశ్చిమ పర్వతం. ఆ పశ్చిమ పర్వత ప్రాంతంలో ఎప్పుడు చూసినా కొండ గుహలుంటాయి. ఆ కొండ గుహలకి చిన్న చిన్న కన్నాలుంటాయి. ఆ కన్నాల్లోంచి చంద్రుడి యొక్క కిరణములు లోపలికి వచ్చాయి. చంద్రుడి కిరణాల్లో ఏముంటుంది, అమృతం ఉంటుంది. ఆ అమృతంతో అందుగు చెట్లు అనే చెట్లు బాగా పెరిగాయిట. చెట్లలో అందుగు చెట్లు అని ఉంటాయి. ఈ అందుగు చిగుళ్ళు అంటే ఏనుగులకి బాగా ఇష్టం, అందువల్ల అక్కడికి ఏనుగులు వచ్చాయి. ఈ అందుగు చెట్లు చంద్రకిరణములతో పెరిగితే అక్కడికి వచ్చి వాటి చిగుళ్ళు పీక్కు తింటూ మధ్య మధ్యలో ఈ దంతాలతో ఆ చెట్లను పడగొడుతున్నాయి.
ఆ పడగొట్టడం వల్ల ఏమైపోయిందనమాట, చెట్లన్నీ సమూలంగా కింద పడిపోతున్నాయి. పడిపోయినప్పుడు అడుగున ఉన్న పచ్చని రాళ్లు బయటకు వస్తున్నాయి. ఆ పచ్చని రాళ్లు అడుగు నుంచి బయటకు వచ్చేటప్పుడు చల్లగా ఉన్నాయి. నేను యాత్రలు చేసినప్పుడు అలిసిపోయినప్పుడు ఆ రాళ్ల మీద విశ్రాంతి చింతించిన మేనం పులకలు ఇప్పుడు పడవాడు, దాని మీద విశ్రాంతి తీసుకున్నాను. అబ్బా ఎంత బాగుందో అక్కడ. మంచి 5 స్టార్ హోటల్లో కంటే హిమాలయ పర్వతాల దగ్గర, ఈ పర్వతాల దగ్గర ఆ రాళ్ల మీద పడుకున్నప్పుడు నేను ఎంతో సుఖం పొందాను. అది తలుచుకుంటే మేనం శరీరంలో పులకలిప్పుడు పొడవెడు, నా శరీరానికి పులకరంత వస్తోంది, గగురుపాటుకు గురవుతున్నాను. అలా ఎన్నెన్నెన్నెన్ని యాత్రలు చూశానో. ఇన్ని యాత్రలు అటు తూర్పు నుంచి పడమర దాకా, ఇటు దక్షిణం నుంచి ఉత్తరం దిక్కు దాకా చూసి చూసి దిక్పాలకుల్ని, దిగ్గజాలని, ఇంకా నాగలోకాలని, పాతాళలోకాలని, స్వర్గలోకాలని అన్నిటినీ చూసి ఆనందంతో పొంగిపోయాను. ఇవన్నీ ఎంతకాలంలో చూశానో తెలుసా? అల్పకాలంబున కనుంగొంటి. చాలా తక్కువ కాలంలోనే ఇన్ని యాత్రలు చెయ్యగలిగాను. ఇదంతా ఈశ్వరానుగ్రహం అన్నాడు. మళ్ళీ ఇదంతా నాకు ఘనతం లేదండోయ్. నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుగొంటి. ఎప్పుడు మహాత్ములు చెప్పేవాటది. ఇవన్నీ ఆ ఈశ్వరుడి కటాక్షంతో నేను చాలా స్వల్పకాలంలో చూశాను అనగానే అని నవ్వాడాయన. కొంచెం వచ్చింది నవ్వు, లోపల కొంచెం వస్తున్నా నవ్వు అణిచిపెట్టుకున్నాడు. పెద్దల దగ్గర వికటాట్టహాసం చేయకూడదట, మహాత్ములతో పిచ్చి పిచ్చివాగుడు వాక్కూడదు, వాళ్ళ దగ్గర వెకిలి నవ్వులు నవ్వకూడదు. మనకి ఎంత ఏ విధమైన భావం వచ్చినా అవతల వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు అణుచుకోవాలి. అందుకే ఆయనకి నవ్వు వస్తోంది, ఆ నవ్వుని అణుచుకున్నట్ట. ఈషత్ అంకురిత హసన గ్రసిష్ణు గండయుగళుడు అంటే ఏమిటనమాట, నవ్వు వస్తున్నది, ఆ నవ్వుని బుగ్గల్లో దాచేసుకున్నట్ట. నవ్వాలనిపించింది కానీ నవ్వలేడు, అందుకని లోపల లోపల కుక్కున్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు ఆవులంతో వచ్చినప్పుడు మన నోరు నొక్కుంటామే, అలాగా నవ్వుని అదుపులో పెట్టాడు. అంటే దీన్ని బట్టి మహాత్ముల దగ్గర ఎక్కువగా నవ్వకూడదని కూడా తెలుస్తుంది కదా. ఆయన బాగా చదువుకున్నవాడు కదా. ఎందుకు నవ్వు వచ్చింది ఎంతకని? ఈయనేమిటి మనిషి చూస్తే 30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు లేదు, కుర్రాళ్ళ ఉన్నాడు, ఇన్ని చూశానంటాడు. ఎక్కడి హిమాలయ పర్వతం, ఎక్కడి ఉదయాద్రి, ఎక్కడి పశ్చిమ పర్వతం, ఎక్కడి దక్షిణాద్రి, ఇవన్నీ చూశానంటాడు. అది చూశాను, ఇది చూశాను, ఓ డప్పాలు కొట్టేస్తున్నాడు. అడిగాను కదానని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి చెప్పేస్తున్నాడేమో, చేత కాకపోయినా అని అనిపించింది. అందుకని నవ్వాడనమాట. ఆయనకి ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఒక వ్యక్తి వచ్చి మొత్తం ఈ పాతాళం చూశాను, వాసుకిని చూశాను, ఇంకోటి చూశాను, హిమాలయాలు చూశాను, అంజనాద్రి చూశాను, లేకపోతేనేమో ఐరావతాన్ని చూశాను, ఐరావతం దంతంతో పొడిచింది, ఐరావతం భార్య అభ్రమువు అంటే ఎవడు నమ్ముతాడండి? మీరంటే మహాత్ములు కనుక రేపొద్దున నేను నిజంగానే ఇంద్రుడిని చూశానంటే నమ్మొచ్చు. కానీ అవతలైన బాగా చదువుకున్నవాడు అంత తేలిగ్గా నమ్మడు దేన్ని. అందుకని నవ్వును అదుపులో పెట్టుకుని మళ్ళీ వినయంగా, జ్ఞానం ఉన్నవాడు గనక, సంస్కారం ఉన్నవాడు గనక చాలా అవాయి చెప్పొచ్చావు అనలేదు. ఈ టీవీల్లో డిబేట్లో పాల్గొనే దౌర్భాగ్యుడు కాదు కదా ఆయన, నాస్తికుడు కాదు కదా. అందువల్ల వినయంగా అన్నాడు, వెర్రవక మీ కొనర్తు ఒక విన్నపము ఇట్టివి ఎల్ల చూచిరా ఎర్రకల్లు కట్టి కొన్న మరి ఏండ్లును బూండ్లును బట్టు ప్రాయపు చిరుతతనంబు మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్యా మాకెరుగదరం బే మీ మహిమలీరయరుంగుదురు ఏమి చెప్పుదున్. మహాత్మా, అడగకూడదు అయినా అడుగుతున్నాను. కొంత భయం విడిచిపెట్టి మీలాంటి పెద్దల దగ్గర నేను ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించండి ముందుగా అని క్షమించమని కోరుకుని అన్నాడు. నేను మీకు విన్నపం చేసుకుంటాను. మీరు చెప్పిన తీర్థయాత్రలు ఉన్నాయే, ఈ భూమండలం అంతా తిరగడం అనేది ఉందే, అది అంత తేలిక కాదు. ఎరకలు కట్టుకున్న, రెక్కలు కట్టుకుని గరుత్మంతుడంత వేగంగా ఎగిరితే కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. గరుడునికి మళ్ళీ రెక్కలుండి వేగముగా ఎగరగలిగితే, చకచక ఎగరగలిగితే, అలాంటి వాడు కూడా కొన్ని సంవత్సరాలు తిరిగితే కానీ చూడలేడు. ఎందుకని? ఎగిరి వెళ్ళినా చూడొద్దా అండి అక్కడ? మనకి ఎంత విమానాలున్నా వెళ్ళాలి, చూడాలి, తిరగాలి, అంత తేలికేం కాదు. ఎన్నో సంవత్సరములు తిరిగితే కానీ ఇంత చకచక ఈ యాత్రలు చూడలేరు. మీరే చూడండి కావాలంటే. ఏ బదరీ కేదారాలో వెళ్ళామంటే అవన్నీ చూడాలా, చూసి కిందకి దిగాలా, ఆ తర్వాత కదా వాహనాలు ఎక్కాలి. ఎంత వేగముగా వెళ్ళినా కొన్ని వింతలు విశేషాలు చకచక చూడలేము. అందులో ఇంత ప్రపంచం చూడాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఊహించలేము. మీ ముఖం చూస్తే
చిన్నపిల్లాళ్ళ ఉన్నారు. 30 ఏళ్ళు ఇంచుమించుగా మీ ముఖంలో నాకు అనిపిస్తున్నది. అంటే ముఖాన్ని బట్టి వయస్సుని అంచనా వేయొచ్చు. మీ ముఖం చూస్తే 30 ఏళ్ల వయస్సు కలిగిన వారిలా కనపడుతున్నారు. ఇంకా మూలంలో అయితే లేబ్రాయం అన్నాడు, మరీ లేతన్నాడు, 25 ఏళ్ళు అన్నాడు ఏకంగా. ఇందులో కాస్త అల్లసాని పెద్దరు గారు 30 ఏళ్ల లోపు కనపడుతున్నావు నువ్వు. ఇవన్నీ ఎలా తిరిగారు మరి? ఏమో, మీరు సిద్ధులు, మీ మహిమ మీకే తెలియాలి. మీ మహిమ ఏమిటో మీకు తప్ప మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఎలా చూశారు అన్నాడు అన్నవాటి చివరికి. ఏమో, మీ గొప్పతనం మాకేం తెలుస్తుందండి, మీరు ఎలా చూశారు, ఇంతకీ ఎలా చూసుంటారు అని కొంచెం వ్యంగ్యంగా అనగానే, ఓహో అదా నాయనా అన్నాడు ఆయన. అనిన పరదేశి గృహపతి కనియన్ సంధియము తెలియని అడుగుట తప్ప. నాయన, ఇందులో ఏం తప్పులేదు. మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానం అవతల వాణ్ణి అడిగి నివృత్తి చేసుకోవాలి. సందేహం వచ్చినప్పుడు సందేహానికి సమాధానం తెలుసుకోవాలి. అందువల్ల ఏమీ తప్పులేదన్నాడు ఆయన. సంధియము తెలియ అడుగుట తప్ప వినవయ్య. ఇప్పుడు చెబుతున్నా విను. నువ్వు నా వయస్సును చూసి 30 ఏళ్ళు అనుకుంటున్నావు. ఈ భూమి కంటే ఒక్కరోజు ముందు పుట్టానన్నాడు ఆయన. కానీ ఆయన 30 ఏళ్ల వాడి కింద కనపడుతున్నట్ట. మూలంలో చెప్పాడు భూమి కంటే ఒకరోజు ముందు పుట్టాట. ఈయన పుట్టాకే బ్రహ్మగారి నుంచి తర్వాత భూమిని సృష్టించాడు ఆయన. అంత పెద్దవాడిని. మరి నువ్వు అడగచ్చు, అంత పెద్దవాడివైతే గెడ్డాలు మీసాలు బడుగ్గా పెరిగిపోయి ముసలాడివైపోయి ఉండాలి కదా, గట్టిగా 50 ఏళ్ళు వస్తేనే నెత్తి మీద వెంట్రుకలు కనపట్లేదు, ఉన్న 4 వెంట్రుకలకి రంగేయలేక బోల్డ్ ఖర్చు పెట్టుకుని యాతన పడిపోతున్నారు జనాలు. అటువంటిది మరి మీరు ఇంత పెద్దవారైతే మీకు ఎక్కడా ముసలితనం కనపడటం లేదేమిటని. వినవయ్య జరయు రుజయును చనకంగా వెరచు మమ్ము సిద్ధుల మొగుటం. మేము సిద్ధులం. సిద్ధుల దగ్గరకి ముసలితనం రాదు, మరణం రాదు, రోగం రాదు. కాబట్టి నేను జరామరణములను రోగమును నా సిద్ధత్వం ద్వారా జయించాను. అందుకే నేను నిత్య యౌవనంతో ఉంటాను. అందుకే మనకి ప్రారంభంలోనే ఔషధ సిద్ధుడు అన్నారు. మనకి మార్కండేయ పురాణంలో ఈ కథంతా మార్కండేయుడు క్రోష్టికుకి చెబుతున్నాడని చెప్పానే. ఈ మార్కండేయుడు కూడా ఔషధం వేసుకుంటాడని మనం అరణ్యపురంలో చెప్పుకున్నాం మహాభారతంలో. మార్కండేయుడు ప్రతి 1000 ఏళ్లకోసారి ఒక గొప్ప ఔషధం తయారు చేసుకునేవట. ఆ ఔషధం మింగేవట. మింగితే ఆ ముసలితనంతో ఉన్న ఆయనకి ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది. ఓ వారం రోజుల పాటు కదలలేడు ఆయన. ఈ వారం రోజుల్లో ఈ చర్మం అంతా ఇలా ఊడిపోతుంది, ఈ కంటి మీద ఉన్న రెప్పలు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, ముసలితనం అంతా అలా ఊడిపోయి కొత్త చర్మం వచ్చి మళ్ళీ కుర్రాడైపోతాడు. మళ్ళీ 1000 ఏళ్ల దాకా యౌవనంతో ఉంటాడు. మళ్ళీ 1000 ఏళ్ళు అయ్యాక వార్ధక్యం వస్తుంది. వచ్చినప్పుడలో మందు వేసుకుంటాడు. అదే చెప్పాడు కదా మనం అరణ్యపురం. మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి, కింద సంవత్సరం చెప్పుకున్నాం. అలాంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి. అవి వేసుకున్నవాడు ఎప్పటికీ యువకుడు అవుతాడనమాట. అవి అందరికీ చెప్పట్లా. ఈశ్వరుడు కేవలం మార్కండేయుడికి ఆ గుటిక ప్రయోగం నేర్పేట. గుటిక తయారు చేసుకుని వేసుకునేటువంటిది. గుటికే గుళిక అయింది మనకి. గుళికలు తయారు చేసే ఒక విద్య ఆయుర్వేదంలో ఉంది. ఏమన్నా దొరికితే నేను కూడా ట్రై చేస్తాను. నేను వేసుకోవడం మొదలెడితే మీకు కూడా ఇస్తాను. ముందు నేను వేసుకున్నాక నా మీద ప్రయోగించుకున్నాక మీకు ఇవ్వాలి. తీరా ఒళ్ళంతా మండిపోయి ఆ తర్వాత నేను ఏదైనా అయిపోయి అనుకోండి, నేను ఏదైనా అయినా పర్వాలేదు, మీకు ఏదైనా అవ్వకూడదు. అందులో కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏమో ఎప్పటికొస్తుందో తెలియదు, అదో పక్కన పెడితే. అలాంటి ఎన్నో రకాలైనటువంటి మందులు మా దగ్గర ఉన్నాయి, ఔషధ సిద్ధులం. కాబట్టి మమ్మల్ని జర రోగం చేరవు. అందుకే నేను ఎంతకాలమైనా ఇలాగే కుర్రాళ్ళ ఉంటాను. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నన్ను చూసి తక్కువ అంచనా వేయకు. అదో పక్కన పెట్టు, నా వయస్సు పక్కన పెట్టు. వయస్సు ఎంత ఉంటేనే లేకపోతేనే. నీవు చెప్పిన ఈ యాత్రలన్నీ నిమేష మాత్రంలో ఎలా వెళ్ళగలుగుతానో తెలుసా నేను? అది చెబుతాను. చెప్పే ముందు నీకు ఇంకో మాట. ఇది పరమ రహస్యం. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. నీ మీద అభిమానం కలిగి చెబుతున్నాను. నువ్వందరికీ లీక్ చేయకే. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్ లేదు కదా, తొందరపడి ఈ కొంతమంది రికార్డు చేసేస్తారు. అలా రికార్డు చేసి ఎవరికి చెప్పవు కదా అని కొంచెం హాస్యమాడి, ఇది పరమ రహస్యం, నీ భార్యకు కూడా చెప్పకిప్పట్లో అని ఏకాంతంగా చెప్పేట. పరమంబైన రహస్యమౌనైన డాపన్ చెప్పెదన్ భూమి నిర్జర వంశోత్తమ పాదలేపమను పేరంగల్గు దివ్యౌషధం పురసం ఈశ్వర సత్కృపంగలిగే తద్భూరి ప్రభావంబునన్ చెరియింతున్ పవమాన మానస తిరస్కారి త్వరాహంకృతిన్. నాయనా ప్రవర, ఇప్పుడు ఆ రహస్యం చెబుతున్నాను. ఇది పరమరహస్యం.
ఎవరికీ చెప్పకూడదు, అయినా నీకు దాచకుండా చెబుతున్నాను విను. నా దగ్గర ఒక ఔషధం ఉన్నది, నా దగ్గర ఒక పెట్టుంది, అది పేంతో తయారు చేసినది, సజ్జ. మనం చూసారా పూర్వం వైరులతో అల్లేవారు సజ్జలని, అలా ఈయన ఏం చేసేట అడవుల్లో వచ్చేటటువంటి ఒక పేము కర్ర యొక్క వైరులతోటి ఆ బద్దీలతోటి అల్లుకున్నటువంటి ఒక సజ్జ తెచ్చుకున్నాడు. ఆ సజ్జలో ఒక దంతపు భరిణి ఉంది. ఆ దంతభరిణిలో రసలింగం ఉంటుంది, పాదరసలింగం. ఆ పాదరసలింగముతో కూడిన పాదరసం నా దగ్గర ఉన్నది. కాళ్ళకి రాసుకునే ఒక ఔషధ రసం. నేను ఎప్పుడూ శివుణ్ణి పూజిస్తాను. ఆ శివుడు మామూలు శివుడు కాదు, రసలింగం. పాదరసముతో తయారు చేసిన శివలింగాన్ని రసలింగము అంటారు. ఈ రసలింగమును అట్టే పెట్టేటటువంటి ఒక పసరున్నది. ఆ పసరు ఇంత పెసరు కాలికి రాసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ పాదరసం అనే ఔషధము వల్ల నేను ఇన్ని యాత్రలు చేయగలిగాను. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగింది చెప్పాడు ఆయన. ఈశ్వర కృపం కలిగింది అన్నాడు ఆయన. పాదలేపమను పేరంగల్గు దివ్యౌషధంపు రసం ఈశ్వర సత్కృపం కలిగే. అదేదో నా కటాక్షం కాదు. ఒకప్పుడు నేను శివుణ్ణి తపస్సు చేసి మెప్పించాను, రసలింగం ఇచ్చాడు ఆయన. ఆ రసలింగాన్ని అర్చన చేయమన్నాడు, అర్చన చేశాను, అభిషేకించాను, పువ్వులతో పూజించాను. అప్పుడు ఆయన నాకు పసరు తయారు చేసే విధానం చెప్పాడు. ఆ పసరు ఎప్పుడు కాళ్ళకి రాసుకోవాలన్నా ఆ పసరు ఎందులో ఉండాలి? రసలింగంలో పోసి ఉండాలి. లింగంతో కూడిన పసరు అయి ఉండాలి. ఆ పసరు నా దగ్గర ఉన్నది, ఈ దంతపు భరిణిలో ఉంది. ఆ పసరు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కాళ్ళకి రాసుకుంటాను. రాసుకుని ఈ క్షణంలో నేను కాశీ వెళ్ళాలంటే కాశీ, ప్రయాగ అంటే ప్రయాగ, గుంటూరు అంటే గుంటూరు, ఉంగుటూరు అంటే ఉంగుటూరు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలను. ఇప్పుడు కాలినడకన సరదా కోసం తిరుగుతున్నాను కానీ ఒకప్పుడు యాత్రలన్నీ కూడా ఈ పాదరస ప్రభావంతో తెగ తిరిగాను నేను. ఆ పాదరసం అనే మందు ప్రభావముతో నేను మహావేగముగా సకల లోకాలు తిరిగి ఆయా ప్రాంతాలలో ఉన్న విశేషాలన్నీ చూసి వచ్చేసాను నేను. అది మహాప్రభావం కలిగినది. ఎంత వేగంగా పెడుతూ చెప్పాడు. పవమాన అంటే వాయువుని, మానస మనస్సుని, తిరస్కరించే, త్వర అహంకృతిన్, అంత వేగంగా వెడతాను. వాయువేగ మనోవేగముల కంటే కూడా గొప్ప వేగంతో వెళ్ళగలను నేను. ఆకాశంలో సూర్యభగవానుడికి ఒక రథం ఉన్నది. ఆ రథానికి 7 గుర్రాలున్నాయి. దివి బెసరుఖ బాంధవ సైంధవ సంఘం వెంత దవ్వు దగలే కరుగున్ భువినంత దవ్వునేమును ఠవ ఠవలే కరుగుదుము హుటాహుటి నడలన్. ఆకాశంలో సూర్యభగవానుడికి పూంచినటువంటి రథానికి పూంచిన 7 గుర్రములు ఎంత వేగముగా చెక్క చెక్క నిరంతరం వెళ్ళగలవో ఆ సూర్యుడి రథాని కొన్న గుర్రముల వేగమును కూడా తిరస్కరించేంత వేగంతో ఈ పసరు రాసుకుని మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. కళ్ళు మూసి తెరిచేలో వెళ్ళిపోతాం. ఇంకా సూర్యుడి గుర్రాలు ఎలా అయితే కనపడవో మనకి, అలాగే ఈ పసరు రాసుకున్నవాడు ఎవడికి కనపడ్డు, ఇక్కడ మాయమైతే అక్కడికి వెళ్ళిపోగలుగుతాడు. అంత వేగంగా వెళ్ళగలడు. సూర్య భగవానుడి రథానికి ఉన్న గుర్రముల యొక్క వేగముతో పోల్చేటండి ఆ వేగాన్ని. మేము హుటాహుటిని వెళ్ళిపోతాం. మళ్ళీ హుటాహుటి అని ఎందుకన్నాడంటే మనం మళ్ళీ ఆకాశంలో విమానంలో వెళ్ళాలన్నా 2 గంటలు పడుతుంది. ఏ కాశీయో వెళ్ళాలంటే మినిమం 2.5 hours పడుతుంది ఎంత వేగంగా వెళ్ళినా. ఇది అలా కాదు, కాలికి రాసుకున్నంత మాత్రం చేతనే కాశీ అంటే కళ్ళు తెరిచేసరికి కాశీలో ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ మూసి అంటే కళ్ళు మూసి తెరిచేలోపు మూసికి వచ్చి పడిపోతాడు. ఈ విధంగా ఏ ప్రాంతానికి కావాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. అనగానే ఒళ్ళు గగురుపాటుకు గురైపోయింది వీడికి. ఏళ్ల తరబడి తీర్థయాత్ర చేయాలంటే కోరికతో ఉన్నాడు కదండి పాపం. అటువంటి వాడికి పసరు ఉంది. ఆ పసరు ఒక పెసరు రాసుకుంటే చాలు యాత్రకు వెళ్ళొచ్చని తెలిసింది కదా. అందుకని ఆనందం తట్టుకోలేకపోయాట. అని నన్ విప్రవరుణుడు కౌతుక భరవ్యగ్రాంతరంగుండు భక్తి నిబద్ధాంజలి బంధురుండునయి మీ దివ్య ప్రభావం బెరుంగని నా ప్రలదముల్ సహిల్చి మునిలోకగ్రామణి సత్కృపన్ నను మీ శిష్యుని తీర్థయాత్ర వల్లనను ధన్యాత్ముగా చేయరే. అప్పటిదాకా వేళకోళం వాడాడు, లోపల లోపల నవ్వు వచ్చిందా, ఇప్పుడు వెంటనే గురువుగారు అన్నట్ట. ఒక్క దెబ్బకి మారిపోయింది. నన్ను మీ శిష్యుణ్ణి, నేను మీ శిష్యుణ్ణి అండో అన్నాడు. మహాత్ములు ఎవరైనా కనపడినప్పుడు వెంటనే గురువు అనాలన్నమాట. అంచేత గురుదేవా నేను మీ శిష్యుణ్ణి అంటే ఈ క్షణం నుంచి నన్ను శిష్యుడిగా చేసుకోండి. నా శరీరం అంతా గగుర్పాటుకు గురయ్యింది, కుతూహలం కలుగుతున్నది.
అని ఎంతో భక్తితో కాళ్ళు పట్టుకున్నాడు, ప్రార్థించాడు, వేడుకుని ఆ తర్వాత అన్నాడు, ప్రభు, తీర్థయాత్రలు చేయాలనే కోరిక నాలో గాఢంగా ఉన్నది. నేను నిత్యకర్మలకు ఎక్కడ లోపం వస్తుందో అని ఇంతకాలం తీర్థయాత్రలకు వెళ్ళలేదు. ఇప్పుడు మీ దగ్గర పసరుందని తెలిసింది, అది నా కారికి రాశారంటే నేను టక్కన రేపు ఉదయమే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, మళ్ళీ లంచ్ ఇక్కడే, మధ్యలో అక్కడికి వెళ్ళి వస్తాను. కొంచెం ఆ మాత్రం ఈ శిష్యుణ్ణి అనుగ్రహించి ఇంత పసరు ఇవ్వరా, నా కాలికి రాయరా, మిమ్మల్ని నేను గురువుగా సేవిస్తాను బావోయ్ అని భక్తితో అడిగాటాను. ఇంతవరకు తెలియక, మీ దివ్య ప్రభావం గ్రహించలేక, ఔషధ ప్రభావం గ్రహించలేక ఏవేవో కారుకోతలు కూశాను. నా ప్రల్లదములు సహించి, నా కారుకోతలు తప్పుడు మాటలు సహించండి. మీరు మునిలోక గ్రామణులు. గ్రామణి అంటే శ్రేష్ఠుడని అర్థం. మునిలోక గ్రామణి అన్నాడు. మునులందరిలోకి మీరే గొప్పవాళ్ళు. మీ వంటి మునులు ఇంత పూర్వం నా దగ్గరికి రాలేదు. చాలా మంది వచ్చారు, హాయిగా భోజనం చేసి వెళ్ళారు. అబ్బో, ఇలా పసరున్నవాడు ఒక్కడూ రాలేదు. ఇప్పుడు మా ఇంట్లో ఎసరు పెట్టినందుకు మీ దగ్గర నుంచి పసరు నాకు లభించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభు, నన్ను కాస్త తీర్థయాత్రకు పంపించండి అని వినయంగా పట్టుకున్నట్ట. పాప ఆయన జాలిపడిపోయి, ఆయన సొమ్మేం పోయింది, ఆయన దగ్గర బోల్డ్, ఎప్పుడు ఎంత తీసినా వస్తుంది ఆ పసరు. పైగా అవడానికి ఇంత భరిణి ఉందండి. అది ఏనుగు దంతంతో తయారు చేసిన భరిణి. భరిణి ఇంతే ఉన్నా ఆయన పసరు తీసి రాసిన తర్వాత మళ్ళీ అంతా ఉంటుందట నిండా. అది కల్పవృక్షం లాంటిది, కామధేనువు లాంటిది, అక్షయ పాత్ర లాంటిది. కాబట్టి అందులోంచి ఎంత పసరు తీసినా ఆయనకు వచ్చే నష్టం లేదు. పైగా ఈయన ఉత్తమోత్తముడు, ఇటువంటి మహాత్ములకి ఎంత ఇస్తే నష్టమే ఉందని దానికైనా ప్రొద్దుటే రాస్తానన్నాడు. ప్రొద్దుటే ఆయన స్నానం చేసి వచ్చాడు, సంధ్యావందనం చేసుకొచ్చాడు. ఇంట్లో కూడా చెప్పలేదు, మళ్ళీ ఇంట్లో చెప్పొస్తే అందరూ వస్తారేమో కూడా అనుకున్నాడు. ఏమిటో ఆయన తొందరపాటు ఉన్నప్పుడు పక్క వాళ్ళకి చెప్పలేం. రాయండి గురువు గారు అన్నాడు. ఆయన ఇంత పసరు తీశాడు. అప్పుడు ఆయన పోనీ చెప్పచ్చుగా, ఈ పసరు ఏమిటి ఏమిటి ఎలా రాసుకోవాలి, ఇవేం చెప్పకుండా ఆయన వెంటనే తనవట్రువ ప్రేప సజ్జ దంతపు భరణి నిలిచిన ఒక పసరిది అది అని చెప్పక పూసిత పదాంబుజయుగళిన్. ఆ పసరింత తీసి ఆ దంతపు బెరడులోంచి ఈయన కాళ్ళకి రాసి, వెళ్ళు నీ ఇష్టం అన్నాడు. ఆ పసరిడి ఆ మందిడి అతడరిగెను భూవీధర తుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాఢ్యధరీ జరీ నిరీక్షా ప్రేక్షన్. ఆ మందిడి అతడిరిగిన ఆ మందు కాళ్ళకి రాశాడు. సన్యాసిగా వెళ్ళిపోయారు. ఇంక మళ్ళీ అక్కడ ఆగలేదు ఆయన. ఉంటే వీడు మళ్ళీ 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 అంటాడు. రోజు ఇదో సమస్య వస్తుంది. 4-5 రోజులు ఆగితే రోజు పొద్దున్నే మీరు కాస్త టిఫిన్ చేసి ఇంట్లో కూర్చోండి, నేను పసరు రాసుకుంటాను, వెళ్ళొస్తానంటాడేమోనని ఆ మందు పెట్టి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ మందు పూయించుకున్న ఈయనేం చేశాడు, ఈ భూమీశ్వరుడు అరిగే ఎక్కడికి వెళ్ళాట. ఇంతకాలం ఎన్నెన్నో అనుకున్నాడు, కాశీ అనుకున్నాడు, గయా అనుకున్నాడు, ప్రయాగ అనుకున్నాడు. ఇప్పుడు పసరు వచ్చిందిగా. ఊళ్ళు ఎప్పుడైనా పెడతాం, హిమాలయ పర్వతాలకు వెళ్ళడం చాలా కష్టం. హిమాలయ పర్వతాలు, మానస సరోవరం ఇవన్నీ చూస్తే బాగుంటుంది అనుకుని తక్షణం హిమాలయ పర్వతాల్లో మధ్య ప్రాంతానికి వెళ్ళాలని కోరుకున్నాడు. అనుకున్నాడో లేదో, కళ్ళు మూసి తెరిచాడో లేదో, టక్కన ఈయన ఈ ఎక్కడో ఉండవలసిన అరుణాస్పదపురంలో ఉండవలసిన వాడు కాస్త హిమాలయాల దగ్గరికి చేరిపోయాడు. ఆయనకి మతిపోయింది. ఆహాహా, ఏం పసరు ఏం పసరు అనుకున్నాడు. పొంగిపోయాడు ఆయన. కళ్ళు మూసి తెరిచిలో పెడిపోయాడు. నయా పైసా ఖర్చు లేదు, ఆధార్ కార్డులు అక్కర్లేదు, చెక్కింగ్లు అక్కర్లేదు, మాయిదారి ఫ్లైట్ టిక్కెట్లు అక్కర్లేదు, ఆన్లైన్లో ఆ టిక్కెట్లు రోజుకో టిక్కెట్టు. మనకి ఎన్ని ఎక్కట్లు, ఈ ఫ్లైట్ కూలిందంటే బకెట్లు తన్నేసినట్టే. కాబట్టి ఈ గొడవలు ఏమీ లేకుండా సుఖంగా వెళ్ళిపోయాడు కదా. పొంగిపోయి ఆయన్ని పొగిడాడు. అక్కడికి వెళ్ళి అన్నీ వరసగా చూడవలసినన్ని అట్టతనిగాంచె భూమి సురుడంబర చుంబి శరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అది శీతశైలం, మంచుకొండ, హిమాలయ పర్వతం. అక్కడ కటక, ఆ కొండ మధ్య భాగంలో చరత్ కదులుతున్న, కరేణు ఆడ ఏనుగుల యొక్క కర్ర తొండము చేత కంపిత కదల్చబడుతున్నటువంటి సాలవృక్షం ఉందిట. అంటే ఏమిటి, ఈయన వెళ్ళేసరికి హిమాలయ పర్వతం మధ్యలో ఉన్నాడు. ఆ మధ్యలో చాలా చెట్లున్నాయి. ఆ చెట్లలో మద్ది చెట్లున్నాయి. మద్ది చెట్టుని సంస్కృతంలో సాలం అంటారు. ఆ మద్ది చెట్ల దగ్గరికి ఏనుగులు వచ్చాయి.
ఆడ మగ కూడా కరేణు అనొచ్చు అనుకోండి. కాబట్టి ఏనుగులన్నీ వచ్చి ఈయన చూస్తూ ఉండగా మంచి మంచి ఏనుగులు, బలమైన ఏనుగులు అన్నమాట, పెద్ద పెద్ద దంతములున్న ఏనుగులు. ఈ ఏనుగులు తొండంతో చెట్లను పట్టుకుని ఊపేస్తున్నాయి, ఊపి పడగొడుతున్నాయి. ఏనుగులు కదో సరదా, చెట్లను పడగొడుతున్నాయట. ఇలా ఏనుగుల చేత చెట్లు ఊపబడుతున్నాయి. ఇంకా పైనుంచి కిందకి కొండ మీద నుంచి సెలయేరు పడుతోంది. ఆకాశగంగ కిందకి దిగుతోంది. ఆ గంగ దబ దబ శబ్దం చేసుకుంటూ ఏమాత్రం ఆగకుండా వస్తున్నది. సాధారణంగా మనకి కుళాయిలు ఇస్తారు, కుష్ అని కాసి నీళ్లు పడుతుంది, ఆగిపోతుంది, నీళ్లు వస్తాయి, ఆగుతాయి. ఏదో మాయిదారు గొడవ. ట్యాప్లోంచి వచ్చే నీళ్ళు ఏముంది, దడదడదడ రాదు కదా. కానీ అక్కడ కొండ మీద అలా కదట, లొఠత్తు పైనుంచి నీళ్లు దొల్లుకొస్తున్నాయి. అభంగా ఎడతెరపి లేకుండా ఉంది ప్రవాహం చెక్క 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 అలా వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ ఆగట్లేదు. మాయిదారి కృష్ణాజలం కాదు కానీ గవర్నమెంట్ ఇచ్చే నీళ్ళు అనమాట. ట్యాప్ వస్తుందని వీడు బకెట్ పెట్టి కూర్చుంటాడు కుర్రాడు, మోటార్